ఫర్ ద ఫస్ట్ టైం శేఖర్ కమ్ముల ఆర్ వరుణ్ తేజ్ కోసం కాకుండా చాలామంది ఆడియన్స్ సాయి పల్లవిని చూసి ఫిదా అయిపోవడానికి ఫిదా వెళ్ళిపోయారు. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సాయి పల్లవి ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు, కంప్లీట్గా ఫిదా చేసేసింది. ఫిలిం ఫస్ట్ హాఫ్ ఫ్రెష్గా బ్రీజీగా ఓ పల్లెటూరులో స్వచ్ఛమైన పైరగాల్ని ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది. సింపుల్ అండ్ నేచురల్ అంబియన్స్ని శేఖర్ కమ్ముల బాగా క్రియేట్ చేశారు. సాయి పల్లవి క్రేజీనెస్ చూస్తే ముచ్చటేస్తుంది. వరుణ్ అండ్ సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ మనకి కొంచెం ఖుషీలో పవన్ కళ్యాణ్ అండ్ భూమికని గుర్తు చేస్తుంది. మంచి సాంగ్స్, న్యాచురల్ అండ్ కూలెస్ట్ పర్ఫార్మెన్స్తో ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్గా సాగిపోతుంది. హీరోయిన్ తెలంగాణ పిల్ల కావడం కూడా ఇక్కడ ప్లస్ అయిపోయింది. మనం చూస్తుంది శేఖర్ కమ్ముల సినిమా అయినా అన్న డౌట్ కూడా వస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే ఇదో మరో ఖుషి అయి ఉండేది. కానీ ఫస్ట్ హాఫ్ అంతెత్తున లేపి సెకండ్ హాఫ్ టప్పును కింద పడేస్తుంది. అక్కడక్కడ హ్యూమర్, కాసిన్ని ఎమోషన్స్ ఉన్నప్పటికీ ఏదో సోసోగా అనిపిస్తుంది కానీ ఇంప్రెస్ చేయదు. పైగా ప్రతి శేఖర్ కమ్ముల సినిమాలాగే ఈ ఫిల్మ్ క్లైమాక్స్ కూడా చప్పగా కాస్త హడావుడిగా ఫినిష్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో మనల్ని ఎంటర్టైన్ చేసేది, మనసు దోచేది మాత్రం సాయి పల్లవినే. మన రెగ్యులర్ హీరోయిన్స్ అంతా అందంగా లేకపోయినా తన చలాకీతనం, అభినయంతో, డాన్స్తో, తెలంగాణ యాక్సెంట్తో వీటన్నిటితో కట్టిపడేస్తుంది. వరుణ్ తేజ్ని కూడా ఓ రకంగా డామినేట్ చేసింది అని చెప్పాలి. ఈ ఫిల్మ్కి ఎవరన్నా రిపీటెడ్ ఆడియన్స్ ఉంటే అది కేవలం సాయి పల్లవి వల్ల మాత్రమే. ఇక వరుణ్ తేజ్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామ్గా, కూల్గా, డాషింగ్ లుక్తో కనిపించాడు. కానీ తన క్యారెక్టరైజేషన్ హీరోయిన్ అంత స్ట్రాంగ్గా లేకపోవడం వలన అక్కడక్కడ డల్గా అనిపిస్తుంది. శక్తికాంత్ మ్యూజిక్లో 2-3 సాంగ్స్ బాగున్నాయి. విజయ్ కుమార్ కెమెరా వర్క్ అటు తెలంగాణని ఇటు అమెరికాని అందంగా చూపించింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ఫిదా కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. కాకపోతే హీరోయిన్ క్యారెక్టర్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, హీరోయిన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ మీద, సెకండ్ హాఫ్లో ఉన్న స్లో పేస్ మీద పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ హి డిడ్ గుడ్ జాబ్. ఓవరాల్గా సూపర్ ఫస్ట్ హాఫ్, సోసో సెకండ్ హాఫ్తో ఫిదా మనల్ని పూర్తిగా కాదు కానీ కొంతవరకు ఫిదా చేస్తుంది. సాయి పల్లవి కోసం అయితే ఓసారి హ్యాపీగా ఈ ఫిదాని చూసేసుకోవచ్చు.